ఈరోజు సత్యానికి విశ్వాసానికి అంటే జరుగుతున్న సంఘటనలకి విశ్వాసులు నమ్మకము మధ్యలో ఒక గొప్ప పోరాటము జరుగుతుంది. ఒక పోరాటం జరుగుతున్న పరిణామములు చూస్తే కొన్నిసార్లు క్రైస్తవులకే అనిపిస్తుంది, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది. కానీ నా నమ్మకం ఏంటో తెలుసా, బైబిల్ చెప్పినట్టు ఏమి జరిగినా కూడా ఆయన అనుమతి లేకుండా ఏదీ జరగదు. ఎంతమంది నమ్ముతున్నారండి? నమ్మినవాడు ప్రశ్నిస్తాడా? మీరే చెప్పండి. ఏది జరిగినా, యుద్ధాలు జరిగినా, కరువులు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, అన్ని కొట్టుకుపోయినా ఆయననే కంట్రోల్లో ఉన్నాడు అని నమ్ముచున్నారా? ఇప్పుడు ఎవరు చేతులు ఎత్తర్లేండి. రైట్. ఈ ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతున్నాయి, అది మనము ఎక్స్ప్లెయిన్ చేయని పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు మొన్న గత ఆదివారం ఏమన్నాము, రాజకీయాలలో కూడా దేవుడు జోక్యము ఉన్నదా లేదా? ఫైనల్గా నిర్ణయించేది ఎవరు? ఏ రాజు, ఏ రాజ్యము ఎవరు నిర్ణయిస్తారు? దేవుడే కదా నిర్ణయిస్తాడు. ఓకే, అయితే ఈరోజు మరొక ప్రశ్న, వాతావరణము ఎవరు కంట్రోల్లో ఉన్నది? మరి మనం ఏడుస్తూ ఉంటాము, బాధపడుతుంటాం, అబ్బా ఎంత వేడిగా ఉందో, ఏంటి దేవా ఇంత పెద్ద వర్షాలు, మునిగిపోతున్నాయి. ప్రశ్నించేమా లేదా? చెప్పాలి, మహానుభావులు మనం అందరం. ఎండ ఎక్కువైనప్పుడు మనం ప్రశ్నిస్తాం, వర్షాలు ఎక్కువైనప్పుడు ప్రశ్నిస్తాం, వర్షాలు పడకపోతే ప్రశ్నిస్తాం. అంటే మనం ఏం చెప్తున్నామంటే, నీ వల్ల ఏమీ, మీరు ప్రతిసారి ఈ విధంగా మాట్లాడినప్పుడు నీ రాజు బలహీనుడని నీవు తెలియకుండా నీ నోటితో నువ్వు ఒప్పుకున్నావు. నీ రాజు చేతకాని వాడు, సింహాసనము నుండి ఉన్నా కూడా, సింహాసనముపై కూర్చున్నా కూడా ఏమి చెయ్యలేని బలహీనుడైపోయాడు రాజు అని నీ నోటితో నువ్వే చెప్తున్నావు.